హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రుజీస్ కిచెన్ బ్లాగ్. ఈరోజైతే నేను పోహా చేస్తున్నానండి. కన్నడ రెసిపీ ఇది. నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తున్నాను. పోహా అంటే ఏంటంటే అటుకుల ఉప్మా అనమాట. చెప్పాలంటే అటుకులు తాలింపు అంటే మళ్ళీ వేరే వస్తుంది అది రెసిపీ, అది కూడా చేస్తాను. ఇది అటుకుల ఉప్మా అంటాము అని నేను పెట్టాను పేరు. పోహా అంటారనమాట. దీనికి మామూలుగా తాలింపు ఎలా తాలింపు వేస్తామో ఆ తాలింపు దినుసులు వేసుకోవాలండి. ముందు ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపగుళ్ళు, లేదా పప్పు ఉంటే పప్పు కొంచెం వేసుకొని పల్లీలు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. పల్లీలు ఇలా వేగాలండి, బ్రౌన్ కలర్లోకి రావాలి. అప్పుడే పల్లీలు అనేది తింటుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి అయితే ఆనియన్, ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నాను నేను. దాన్ని పొడుగ్గా కట్ చేశాను. ఒక ఆనియన్ వేసుకున్నాను. తర్వాత 4-5 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేశానండి. పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి కూడా వేశాను. చూపిస్తున్నాను కదా, అవి కూడా ఆయిల్లో బాగా మగ్గాలండి. ఆనియన్స్ అనేవి పచ్చిగా లేకుండా బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు వేయించండి ఆయిల్లో. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది తినేటప్పుడు. కావాలంటే మీరు ఇందులో క్యారెట్ ఈ ప్రాసెస్లోనే క్యారెట్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేయచ్చు, మీ ఇష్టం. వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు అండి, అది మన ఆప్షన్. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని, కరివేపాకు ఎక్కువ వేసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే పిల్లలు ఉంటే, చిన్నపిల్లలు ఉంటే పెట్టండి, వాళ్ళకి చాలా మంచిది, కంటికి బాగా కనిపిస్తుంది. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా సైట్ వస్తుంది కదండి, అందుకే ఇలాంటివి కొంచెం తింటూ ఉంటే మనకు దొరకలేనివి ఎలాగో తిన్నాము, దొరికేవి తిన్నా కూడా హెల్త్ చాలా బాగుంటుంది కదా, అందుకని చెప్తున్నాను. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా 2 వేసుకోవాలండి. తాలింపులో చెప్పడం మర్చిపోయాను, ఎండుమిర్చి కూడా 2 వేసుకోండి, లేదంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నా బాగుంటాయి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత అన్నీ మనం వేసిన పప్పు దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ బాగా వేగాలండి. వేగిన తర్వాత కొంచెం పసుపు, 1 స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు కూడా పసుపు కొంచెం వాసన స్మెల్ వస్తుంది అనుకుంటా కదా, అందుకే ఆయిల్లో కొంచెం వేగే ముందే పసుపు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేనైతే 2 కప్స్ అయితే అటుకులు తీసుకున్నానండి. ఆ పోహా తీసుకున్నాను. వాటిని 2 సార్లు శుభ్రంగా కడిగానండి. నీట్గా కడుక్కోవాలి. మరి ముద్దలాగా అవుతుంది కదా, వాటర్ అన్ని వంపేసుకోవాలన్నమాట. అలా పొడి పొడిలాడుతూ ఉంటేనే పోహా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవన్నీ వేగిన తర్వాత అందులోకి అటుకులను అయితే వేసేయాలన్నమాట. వేసేసి కలిపెట్టాలి మొత్తం. ఒకసారి అంతా బాగా పట్టేటట్టు, తాలింపు పసుపు అంతా పట్టేటట్టు కలిపేసుకోవాలి. సాల్ట్ కూడా ఈ ప్లేస్లోనే వేసిన సరిపడినంత సాల్ట్ కూడా వేసేసి అలా 2-3 మినిట్స్ వేగనివ్వండి. బాగా అడుగు అంటకుండా తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే అటుకులు వేసిన తర్వాత కొంచెం అడుగు అంటుతూ ఉంటుంది కాబట్టి ఆయిల్ కూడా చూసుకొని వేసుకొని అడుగంటకుండా తిప్పుతూ ఉండండి. 2-3 మినిట్స్ వేగనిచ్చిన తర్వాత దింపేసండి. అంతే అండి, వేడివేడి పోహా అయితే రెడీ. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, లంచ్లోకి, ఈవినింగ్ స్నాక్స్ కింద, నైట్ డిన్నర్కి ఎలా అయినా చేసుకోవచ్చు. లెమన్ కొంచెం పిండుకొని తింటే సూపర్ టేస్ట్ అనేది ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.